ఇక్కడ మన వెబ్సైట్లో మన మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇచ్చానండి. ఇక్కడ గ్రూప్ 2 ప్లానింగ్ అండ్ ఎకానమీ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు యూనిట్ 2 వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి అగ్రికల్చర్ టాపిక్లన్నీ కూడా మొత్తం ఇవ్వటం జరిగింది. సో దీన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ పెట్టుకోండి. ఇది నీటిపారుదల గురించి, భూకమతాలు, లేటెస్ట్ అప్డేట్స్తో సహా ఇచ్చాను. పెస్టిసైడ్స్, అగ్రికల్చర్ ఫైనాన్స్, గ్రీన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్. జస్ట్ మీరు క్లిక్ చేసుకుంటే మొత్తం దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఫుడ్ సెక్యూరిటీ, ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్, నేషనల్ అగ్రికల్చర్ పాలసీ, సేంద్రియ వ్యవసాయం. ఈ మధ్య సేంద్రియ వ్యవసాయం కూడా అడుగుతున్నాడండి. సో సేంద్రియ వ్యవసాయం కూడా నేను మీకు ఇవ్వటం జరిగింది. ఆహార భద్రత కూడా నేను మీకు ఇందులో ఇచ్చాను. సో వీటిని యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ పెట్టుకోండి, స్టడీ చేయండి. ఇప్పుడు కొత్తగా ఎకానమీ రీఫార్మ్స్ జరుగుతాయి. మీకు ఎకానమీ రీఫార్మ్స్ జరుగుతున్నప్పుడు ప్రతి చాప్టర్లో, ప్రతి టాపిక్లో ఎక్కడ అప్డేట్స్ అవుతాయో అక్కడ నేను మీకు ఇదే విధంగా మెటీరియల్ని అందజేస్తూ ఉంటాను. ఉదాహరణకి ఈ ఫుడ్ సెక్యూరిటీ మీద ఏదన్నా అప్డేట్ వచ్చిందనుకోండి. ఫుడ్ సెక్యూరిటీ మీద ఏమన్నా అప్డేట్స్ చేయదలుచుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇక్కడ మనం తీసుకుంటాం. ఈ ఏరియాలో మనము అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ చేయటం జరుగుతుంది. ఆహార భద్రత ఎంత ఉండాలి, ఏం చేయాలి, సో అట్లా. సో ఈ ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ఒకసారి స్టడీ చేస్తూ రండి. ఏమైనా కొత్తగా అగ్రికల్చర్ పాలసీ రూపొందిస్తున్నారా, ఇంకేమన్నా ఇన్సూరెన్స్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా, మార్కెటింగ్లో ఏమైనా తీసుకొని వస్తున్నారా, ఫైనాన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇట్లా అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. సో ప్రస్తుతానికి అగ్రికల్చర్ ఇచ్చాను. త్వరలో ఇండస్ట్రీస్ కూడా ఇదే విధంగా క్రిస్టలైజ్డ్ చేసి ఇస్తాను. వాటి మీద ఇంకా మనం టెస్టులు పెట్టుకుంటాం. వీటిని ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఏ విధంగా తీసుకెళ్ళచ్చో కూడా నేను మీకు తెలియజేస్తాను. హాయ్, ఏబిపిఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సో మనం ఆన్లైన్లో క్లాస్ అందజేయటం జరుగుతున్నదండి. సో మీ కన్వీనియంట్ టైంలో మీరు ఆ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. దాంతోపాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నాను. ప్రాక్టీస్ బిట్లు కండక్ట్ చేయడం జరుగుతూ వస్తున్నది. మీకు ఎవ్రీ వీక్ కూడా మీ యొక్క పొటెన్షియల్ పెంపొందించుకునే విధంగా ఆన్లైన్లో టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నా. అందులో భాగంగా 14th టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించి టెస్ట్ అటెంప్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇంకా మీకు సిలబస్ కంప్లీట్ చేసుకోలేదన్న ఫీలింగ్ ఎవరైనా ఉంటే ఈరోజే ఆ టెస్ట్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అది కంప్లీట్ చేసుకున్నాక అటెంప్ట్ చేయండి. దీంతోపాటు కొత్తగా ఎవరైనా అడ్మిషన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు దీనికి ముందు ఉండే టెస్ట్లను కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా కల్పిస్తున్నాం. ఇది టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈరోజు మన టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ టెస్ట్ అనేది 16/5/2020లో, అంటే ఒక 1 వీక్లో కండక్ట్ చేస్తాం. ఎవ్రీ వీక్ కూడా మనం ఇలా టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు అందజేస్తున్నాము. సో లాస్ట్ 3 క్లాసెస్ నుంచి మనము టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాం. సో అందులో లాస్ట్ 2 క్లాసులు ఏపీ మోడర్న్ హిస్టరీని చాలా సింప్లిఫై చేసి, ఒక చందమామ కథలు చూస్తూ ఉంటే పిక్చరోగ్రఫిక్లో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాయో అంత తేలిగ్గా చేసి ఇవ్వటం జరుగుతూ వస్తుంది. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది. దానికి ఇంత ఈజీ చేసిస్తున్నందుకు అభ్యర్థులు చాలా ఆనందిస్తున్నారు. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి సో అదే క్రమంలో నేను మిగిలిన వాటికి కూడా అందజేస్తూ వస్తాను. అదే క్రమంలో మీరు ఫాలో అవుతూ రండి. ఇది ఫస్ట్ పాయింట్గా. సో ఆ టెస్ట్కి కావాల్సిన సిలబస్ కూడా నేను ఇస్తాను. మన వెబ్సైటు అఫీషియల్ పేజీ
ఎక్కడ ఉందో దాంట్లో మీకు ఆ క్లాసెస్ అవన్నీ కూడా ఉంటాయి, దాంట్లో చూడండి. నెక్స్ట్ పాయింట్గా ఈ చాలామంది అడుగుతున్నారు కరోనా సమయంలో మా ప్రిపరేషన్ ఏ విధంగా మేము కొనసాగించండి అని. ఇక్కడ మనము 2 విషయాలు అయితే మాట్లాడుకోవాలి. ఒకటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలి, 2 మీ డే టు డే యాక్టివిటీస్ కరోనా సమయంలో ఏ విధంగా అనేదాన్ని కూడా మాట్లాడుకోవాలండి. సరే, అందరికీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా కానీ ఈ డే టు డే యాక్టివిటీస్కి సంబంధించి కొంతవరకు నేను మన అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాను అనుకొని దానిని తీసుకోవచ్చు. అందరూ దీన్ని మ్యాండేటరీగా లేకపోతే దీన్ని ఇట్లాగే అని తీసుకోవక్కర్లేదు. పాయింట్ ఏమిటి అంటే ఈ వైరస్ ఫస్ట్ టైం వచ్చింది. సో వైరస్ నేను ఫస్ట్ ఇప్పుడు మీకు తెలియజేసేది వైరస్, దానికి వ్యక్తిగతంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, దాని గురించి ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ విధానం గురించి చెప్తాను. ఫస్ట్ పాయింట్గా ఈ వైరస్, దానికి సంబంధించిన అంశాలు, ఈ బయట జరుగుతున్న అంశాలు, మీ యొక్క లైఫ్ సైకిల్ని ప్లాన్ చేసుకోవటానికి అంశాలు. ఫస్ట్ వైరస్ కొత్త అంశము కరోనా, దానికి ఇంతవరకు ఎక్కడా మందు రాలేదు, అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద వరల్డ్ వైడ్గా ఎక్స్పెరిమెంట్స్ అయితే జరుగుతున్నాయి, కానీ టీకా రేపు వస్తుంది మాపు వస్తుంది అంటున్నారు. ఆగస్టు సెప్టెంబరు ఒక 6 months అట్లా నడుస్తూ ఉన్నది టైము. సరే, ఎనీవే ఇంతవరకు అయితే మనకు తెలిసిన అంశం ఏంటంటే లాక్డౌన్లో ఉన్నా కానీ చైన్ బ్రేక్ అవ్వట్లేదు, కేసులు మాత్రం నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూనే వస్తున్నాయి. ఇంకా టెస్టులు జరిగితే ఇంకెట్లుంటుందో ఏంటో, ఇక అదంతా కూడా గందరగోళమైన పరిస్థితి. ఇంకా ఎక్కువ లాక్డౌన్ కొనసాగించే అవకాశాలు కూడా లేవు. మహా అంటే ఇంకొక సెషన్ ఏమన్నా లాగుతారేమో, కానీ ఇంకా దాని బియాండ్ అయితే లాగే అవకాశం లేదు. ఎకనామిక్ యాక్టివిటీస్ ఇప్పటికే ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతూ వస్తున్నాయి. సో ఖచ్చితంగా అదైతే ఎకనామిక్ యాక్టివిటీస్ని మళ్ళీ రన్ చేయవలసిందే, లేకపోతే పూర్తిగా ఎకానమీ పడిపోతుంది, ఇంకా పేదరికం బాగా పెరిగే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఒక 10-15 days నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎకానమీని ఇంకా వేగవంతంగా పరిగెత్తించడంలో భాగంగా కొన్ని చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటున్నారన్న పాయింట్ అర్థమవుతుంది. అంటే ఓవరాల్గా చూస్తే కొన్ని రిలాక్సేషన్స్ పబ్లిక్కి ఇచ్చి, దాన్ని గ్రీన్ అంటారో, రెడ్ అంటారో, ఆరెంజ్ అంటారో, ఏదో జోన్లు పెట్టి కాస్త రిలాక్సేషన్స్ అయితే ఇస్తారు అన్న పాయింట్ అయితే మనం చాలా స్పష్టంగా చెప్పగలం. ఇక్కడే అసలు పాయింట్. నేను ఇది వ్యక్తిగత అభిప్రాయమే, దీన్ని సీరియస్గా తీసుకోవాలని లేదు, మీ ఆలోచనల ధోరణిలో మీరు ఉండొచ్చు. వ్యక్తిగతంగా నేను మీకు కమ్యూనికేట్ మాత్రమే చేస్తున్నా. కమ్యూనికేట్ చేసే అంశం ఏంటంటే భయపడాల్సిందైతే ఏమీ లేదు, కానీ ఈ వైరస్ సాధ్యమైనంత వరకు అటాక్ కాకుండా చూసుకోండి. బయటికి వెళ్ళక తప్పదు అన్నప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోండి. లాక్డౌన్ ముందు వేరు, ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు వేరు. కాస్త జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. వైరస్ వలన ప్రాణాపాయం అంటే తక్కువే ఉంటున్నదన్న విషయం మనకు తెలిసింది. ఎనీవే దానికి దూరంగా ఉండటము మంచిది, అన్ని ప్రికాషన్స్ తీసుకొని అప్పుడు మాత్రమే బయటికి అడుగు పెట్టండి. బయట నుంచి ఏ సామాన్లు వచ్చినా, ఏ వస్తువులు వచ్చినా 1-2 సార్లు పరిశీలన చేసి జాగ్రత్తగా దాన్ని కడిగి అంత శుభ్రంగా అన్నప్పుడు మాత్రమే దాన్ని కన్సంప్షన్లోకి తీసుకురండి. ఇట్లా వ్యక్తిగత శ్రద్ధ తీసుకోగలిగితే టీకా వచ్చే వరకు కాస్త మనము అందరం కూడా సేఫ్లో ఉంటాము. ఇప్పటికే అందరూ అలాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ని పాటిస్తూ ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రమాదము లేదు. దీన్ని భయపడటం వల్ల మనం ఏమీ సాధించలేమండి. ఇక తప్పదు. అది వరల్డ్ వైడ్గా మీరు ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ చూస్తే వాళ్ళ యాక్టివిటీస్లోకి వాళ్ళు ఎంగేజ్ అయిపోతున్నారు, యుఎస్తో సహా. కాకపోతే ప్రికాషన్స్ మాత్రం తీసుకొని వెళ్ళండి. ఇంతవరకు అయితే మనము చెప్పగలుగుతాం. ముఖ్యంగా పిల్లలని మాత్రము కాస్త జాగ్రత్తగా, పెద్దలతో పాటు పిల్లల్ని, ఏజ్డ్ పీపుల్ అంటే కాస్త చెప్తే వింటారు, పిల్లలు చెప్పినా కానీ వినే స్థితిలో ఉండరు. వాళ్ళు మారం చేశారంటే, వాళ్ళు పట్టుబట్టారంటే దానికే కమిట్ అయి ఉంటారు. వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోండి.
ఎందుకంటే ఈజీగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు నా అబ్జర్వేషన్ని చెప్తున్నాను. ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా 99.9% నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఆన్లైన్లోకే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది వ్యక్తిగత అభిప్రాయమే, జస్ట్ కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తెలియజేస్తున్నా. అంతవరకే ఇది. నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఆన్లైన్లోకి మాత్రమే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చేది వర్షాకాలం, జూన్ జూలై ఆగస్టు, కాస్త వానలు అన్నప్పుడు మళ్ళీ కొత్త కొత్త వైరల్ ఫీవర్స్ ఇవి కూడా తగులుతూ ఉంటాయి. అందుకని కాస్త తీసుకోవాల్సిన జాగ్రత్త, ఇప్పుడే నేను ఏం కమ్యూనికేట్ చేయదలుచుకున్నానో అందరికీ అర్థమవుతున్నది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మాత్రము అశ్రద్ధ చేయొద్దు. ప్యానిక్ అవ్వటానికి వీల్లేదు. ప్యానిక్ కాదు అది సిచ్యువేషను, కానీ అనుకోకుండా ప్యానిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు ఇప్పుడే మేల్కొని మనం ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటే ఏదైతే ఉంటుందో ఆ సిచ్యువేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవటం కన్నా ప్రివెంట్ చేసుకోవటం చాలా చాలా ఉత్తమమైన పని. కాస్త ఎంగేజ్ పీపుల్ వాళ్ళైతే తట్టుకోగలుగుతారు, కానీ పిల్లలు వాన పడితే జలుబు జ్వరాలు, ఇప్పుడు రాబోయే కాలం అంతా ఇట్లా ఉంటుంది. జూన్ జూలై ఆగస్టు హాస్పిటల్స్ అన్ని, జనరల్ హాస్పిటల్స్ అన్ని నిండే టైం మనం ఇంతకుముందు కూడా చూస్తూ ఉంటే దోమలు ఈగలు దాని పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకోండి. ఆలోచన దానికి కూడా ప్లాన్ చేసుకోమని నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. అంత 100% సేఫ్ అన్నప్పుడు మాత్రమే మీ యాక్టివిటీస్లోకి మీరు ఎంగేజ్ అయితే మంచిది అని వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తున్నాను. అది పిల్లల్ని ఎడ్యుకేషన్లోకి ఎంగేజ్ చేయటము లేకపోతే ఇంకోటో నేను చెప్పాల్సింది ఏంటో మీరు కమ్యూనికేట్ అయిపోయింది కాబట్టి మీకు ఇన్హెరెంట్గా. సో జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదము ఉండదు. సో ఐ హోప్ సో అందరూ పాయింట్స్, నేను చెప్పిన పాయింట్స్ యొక్క మీనింగ్ని అర్థం చేసుకుంటారు. ఇది ఎవరిని ప్యానిక్ చేయాలనే ఇష్యూ కాదు. సిచ్యువేషన్స్ మనము ఈ గ్రూప్ 1 సివిల్స్ ఈ కోచింగ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక విజనరీ అనేది ఉంటుంది. మామూలు నార్మల్ పీపుల్కి ఈ బ్యూరోక్రటీకి ఏంటి డిఫరెన్స్ అంటే ఒక విజనరీతో వీళ్ళు వెళ్తూ ఉంటారు. పాలసీ తయారు చేయాల్సింది మీరే. రేపు గ్రాస్ రూట్ లెవెల్లో పాలసీకి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని మీరే తీసుకుంటారు. డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలోనో, సబ్ రిజిస్ట్రార్ స్థాయిలోనో, ఏసీటీఓ స్థాయిలోనో. సో తీసుకుంటున్నప్పుడు పాజిటివ్ జస్ట్ ఎగ్జిక్యూటివ్ లాగా ఇంప్లిమెంట్ ఒక్కటేషనే కాదు, దానికి ఫ్యూచర్లో కావాల్సిన దానికి కూడా మీ ప్లానింగ్ అనేది ఉంటూ ఉంటుంది. సో అట్లా ఆ విజనరీ అనేది ఆటోమేటిక్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి డెవలప్ అయిపోతుందండి. సో దానిని దృష్టిలో పెట్టుకొని ఇది రాబోయే విజన్ ఇలా ఉంటే మనం దీన్ని ఇట్లా ప్రివెంట్ చేసుకుంటే ఇలా ఒక మంచి లైన్లోకి వెళ్ళగలుగుతాము అని ఒక అవగాహనకి మీరు వస్తారు. మీతో పాటు ఇంకా మీ సరౌండింగ్ ఏరియాలో ఉండే వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ఇచ్చే ఈ కమ్యూనికేషను. నేనంటే ఏముంది, టీవీలో ఇస్తున్నారు, బయట ఇంటర్నేషనల్ న్యూస్ అబ్జర్వ్ చేస్తే అక్కడ వస్తున్నాయి. ఈ న్యూస్ అంతా కూడా ఒక అవేర్నెస్ పెంచడంలో భాగమే కానీ ప్యానిక్ చేయటంలో భాగం కాదు. మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఒక ఆలోచన ఉంటుంది, నలుగురికి చెప్పగలుగుతారు. ఇదమ్మా పరిస్థితి, జాగ్రత్తగా ఉండమ్మా, బయట పిల్లల్ని అట్లా తీసుకువెళ్ళకు, స్కూల్కి పంపేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకో, ప్రస్తుతానికి ఇట్లాగే ఆన్లైన్లో ఇస్తున్నారు కాబట్టి స్కూల్ని అట్లాగే రన్ చెయ్యి, ఇట్లా ఏవో మీకు తోచిన సలహాలు మంచివి ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. నలుగురికి మంచి చేసిన వాళ్ళ మొత్తం, అంతేకాని ఇంకా దీని వెనకాల ఎలాంటి దురుద్దేశము ఉండదు, ఉండకూడదు కూడా దేవుడి దయ వల్ల. ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు మనం అందరం క్షేమంగా ఉన్నామండి. సో ఇవే ఇంకా ఉంటూ ఉంటాయి మనకు. మనం చేసిన మంచే కాస్త 4 రోజుల పాటు మనల్ని మంచిగా తీసుకెళ్తుందండి. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాను, దీన్ని వేరే కోణంలో మాత్రం తీసుకోకండి దయచేసి, రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అందరి లైఫ్లో ఇంపార్టెంట్సే మనకు. మన లైఫ్, మీ లైఫ్, పక్కన వాళ్ళ లైఫ్, అందరం సుఖంగా ఉంటేనే సర్వే జన సుఖినో భవంతు. సెకండ్ ఎగ్జామ్ పాయింట్లోకి వద్దాం. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ టార్గెట్ అయితే ఇంతే అండి, 300+ వెళ్ళాలి.
మంచి వేకెన్సీస్ వస్తున్నాయి. ఇది ఇంకా పెరిగి 1000 నుంచి 1500 అవుతాయో, ఇంకా ఆ రేంజ్లోకి అయితే వెళ్తాయి. అంతవరకు అయితే మనము అంచనా వేసుకోగలుగుతాం. మంచి అవకాశము. ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ స్కోర్స్లోకి మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, నేను మీకు ఎవ్రీ వీక్ సిలబస్ ఇస్తూ వస్తున్నా. ఎవ్రీ వీక్ సిలబస్ ఇవ్వటంతో పాటుగా మీకు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి చాలా క్రిస్టలైజ్ చేసి మీకు పంపిస్తున్నా. నిన్న క్లాసు, దానికి ముందు వచ్చిన క్లాసు పరిశీలన చేస్తే మీకు ఈ అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అదే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కొత్త రకంగా ఏమీ ప్లాన్లు అక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నేను అంతా చేసి నీకు ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ నువ్వు ఇంకొకటి ఏదో గీసి అసలు దాన్ని వదిలేసి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. ఇప్పుడు సఫిషియంట్ టైం అన్నది నీ చేతిలో ఉన్నది. అలాంటి సమయంలో ఈ ఏరియాస్ని పోతున్న బిట్లని మినిమైజ్ చేసుకునే విధంగా నీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఆ కారణం చేతనే చాలా క్రిస్టలైజ్ చేసి నేను ఇది నీకు పంపిస్తూ ఉన్నా. దీని మీద ఫస్ట్ ఫోకస్ ఉండాలి. దీనికి ప్లాన్ చేసుకో. ఒకవేళ నువ్వు చేసుకోదలుచుకుంటే, నేను ఇస్తున్న దాంతో పాటు అది చాలట్లేదు, నీకుండే సమయానికి ఇంకా చేసుకోవాలంటే దీంట్లో నువ్వు 110 నుంచి 120కి ఇస్తున్న టాపిక్లు, ప్రతి టాపిక్లో ప్రశ్న ఎలా వస్తుంది ఆ కోణంలో సింప్లిఫై చేసి ఎవ్రీ వీక్ ఒకసారి చూసినా కానీ నువ్వు పట్టుదలగా మొత్తం రివైజ్ చేసే విధంగా పెంచుకో. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఎలా ప్రిపరేషన్. సెకండ్ పాయింట్, ఇండియన్ ఎకానమీలో డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఇంకొక 2 స్టేట్స్ ఉన్నాయి. కేరళ ఒకటి, ఇంకొక స్టేట్ ఉంది. మొత్తం 8 రాష్ట్రాలు లేబర్ రిఫార్మ్స్ అని చెప్పి దాదాపు 30 లేబర్ లాస్ని అవతల పడేస్తున్నాయి. చైనా నుంచి పెట్టుబడులు ఇండియాకి రావాలి అన్న ఉద్దేశంతో లేబర్ రిఫార్మ్స్ బాగా తీసుకొని వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదేవిధంగా రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ RRR ఫార్మేట్లోకి వెళ్తుంది. రిఫార్మ్, రిలీఫ్, రికవరీ, ఈ 3 అంశాలని సెంట్రిక్గా చేసుకొని ఇండియన్ ఎకానమీ వెళ్తుంది. దీని మీద కాస్త అప్డేట్స్ ఉన్నాయి అంటే చక్కగా మనము మ్యాక్సిమం స్కోర్ చేసుకోవటానికి అవకాశాలు ఉంటున్నాయి. ఒక 30 బేసిక్ క్వశ్చన్స్ వచ్చిన 45 మొత్తం 75కి ఇండియన్ ఎకానమీ ఉంటుంది. 45 కరెంట్ రిలేటెడ్ రీఫార్మ్, రిలీఫ్, రికవరీ ఓరియంటేషన్లో ఉంటాయి. ఇది మనం అందిస్తూ ఉంటాం ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ప్లాన్ అనౌన్స్ చేయగానే. సెకండ్ పాయింట్, ఏపీ ఎకానమీ. ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించి జూన్ వరకు వాళ్ళు జస్ట్ నార్మల్గా ఓటాన్ అకౌంట్ రూపంలో కొంత డబ్బు తీసుకోవటం జరిగింది. జూన్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. సో దానికన్నా ముందు ఇంకా హార్డ్లీ 1 మంత్లో సోషో ఎకనామిక్ సర్వే వస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ బడ్జెట్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ని ప్రవేశపెట్టలే, సోషో ఎకనామిక్ సర్వే రాలే. ఇవి రాగానే ఏపీ ఎకానమీకి బలం చాలా చేకూరటం జరుగుతుంది. అరౌండ్ 50 క్వశ్చన్స్ ఇప్పుడు రాబోయే అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా న్యూ ఇండస్ట్రియల్ పాలసీ తప్పనిసరిగా వస్తుంది. 100% అండి, ఇందులో తిరుగులేదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ చాలా రాష్ట్రాల్లో వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీస్ని విత్ ఇన్ 2 డేస్లో మొత్తం చేంజెస్ చేసేసుకున్నారు వాళ్ళు. నిన్న మొన్న జస్ట్ 2 డేస్ బ్యాక్లోనే మొత్తం ఇండస్ట్రియల్ పాలసీస్ ఈ రాష్ట్రాలన్నీ కూడా మార్పు చేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే వలస కార్మికులు ఉత్తరప్రదేశ్ వచ్చారో అక్కడ వాళ్ళందరికీ ఇక ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్కి. మొత్తం లేబర్ లాస్ అన్ని తీసి పారేస్తుంది. ముఖ్యంగా బాగా ఎడ్యుకేటెడ్ కమ్యూనిస్టు వాళ్ళు రూల్ చేస్తున్న కేరళతో సహా మొత్తం వాళ్ళు కూడా రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈరోజు సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మైగ్రెంట్ లేబర్స్ అంతా కూడా ఈరోజు కేరళ రావటం జరిగింది. సో కేరళ వచ్చేసరికల్లా
ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా రీఫార్మ్స్ చేసుకోవాల్సిందే. వాళ్ళు చేసేసారు, అయిపోయింది. సో చుట్టూ అన్ని రాష్ట్రాలు కూడా రీఫార్మ్స్కి వెళ్ళిపోయినాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రీఫార్మ్స్కి రావాల్సి ఉంది, ఎకనామిక్ రీఫార్మ్స్. త్వరలో ఏపీలో ఎకనామిక్ రీఫార్మ్స్ తప్పకుండా వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకొని దానికి అనుగుణంగా వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ సొంత ఇండస్ట్రియల్ పాలసీ మాత్రం 100% వస్తుంది. ఇక్కడ ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని క్యాచ్ చేయాలి మనము. సో వీటిని క్యాచ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఎక్కువ టైం పెట్టాలి, ఎక్కువ టైంని మనం స్పెండ్ చేయవలసి ఉంటుంది రాబోయే కాలంలో, అంటే ఒక 2-3 మంత్స్ తర్వాత. సో ఆ సమయంలో అక్కడ ఎక్కువ సమయం ఇస్తున్నప్పుడు మిగిలిన పేపర్స్ ఏవైతే ఉందో పేపర్ 2లో కానీ పేపర్ 1లో కొన్ని ముఖ్యమైన మారనివి, మోడర్న్ హిస్టరీ లాంటిది, జోగ్రఫీ లాంటిది, బేసిక్ సైన్స్ లాంటిది, వాటి మీద నీకు పూర్తి పట్టు రావాలి. ఈ పాయింట్ నువ్వు జస్ట్ అండర్లైన్ చేసుకో, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 1 or 2 months తర్వాత నీకు ఎకానమీలో చేంజెస్ రాబోతాయి. చిన్నపిల్లగాన్ని అడిగినా చెప్తాడు ఆ విషయం. చేంజ్ కాకుండా అలాగే ఉండలేదు, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా సిచ్యువేషన్ అంతా. సో చేంజ్ అవుతున్నప్పుడు దీనికి నువ్వు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు దీంతో పాటు దీన్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి వస్తే ఇది ఆల్రెడీ 100% నీ చేతిలో అంటే మెటీరియల్ రూపంలోనో ఇంకో రూపంలో ఉండటం కాదు. ఆంధ్రదేశంలో జాతీయ ఉద్యమం ఎట్లా అయింది, స్టార్టింగ్ నుంచి ఒక్క పాయింట్ కూడా పొల్లుపోకుండా చెప్పటం రావాలి. 1885కి ముందే ఇక్కడ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఏర్పడింది, మద్రాస్ మహాజన సభ ఏర్పడింది. ఆంధ్ర నుంచి లీడర్స్ వెళ్ళారు. ఆంధ్రాలో బీచ్ సమావేశం, మద్రాసులో బీచ్ సమావేశము, కేఆర్ రామ్మూర్తి గారు అక్కడ ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. వందే మాతర ఉద్యమం ఇట్లా జరిగింది. పాలి 4 ప్రాంతాలకి వచ్చాడు. ఇక్కడ ఈ సంఘటనలు జరిగాయి. రాజమండ్రి సంఘటన, కాకినాడ దొమ్మి కేసు, తెనాలి సంఘటన, కోటప్పకొండ సంఘటన. ఓకే, బిపిన్ చంద్రపాల్ మీద ఏ ప్రశ్న వచ్చినా నేను చేస్తాను. విజయనగరం వెళ్ళాడు, కాకినాడ వెళ్ళాడు, తర్వాత రాజమండ్రి గోదావరి స్టోర్స్ వచ్చేసింది వీటి అక్కడ. దాంతోపాటు జాతీయ పాఠశాల గున్నేశ్వరరావు 1000 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చేసాడు, అయిపోయింది. తర్వాత రాజమండ్రి తర్వాత ఎగ్జామ్లో ఎక్కడ అడగచ్చు, విజయవాడ పెద్దగా ఏమీ లేదు. తర్వాత మచిలీపట్నం అక్కడ ఒక స్కూల్ పెట్టారు, జాతీయ కళాశాల, దానికి హనుమంతరావు గారు ప్రిన్సిపల్. ఓకే, బిపిన్ చంద్రపాల్ మీద నాకు అంతా క్లియర్ అయిపోయింది. వందే మాతర ఉద్యమం అయిపోయింది, బిపిన్ చంద్రపాల్ అయిపోయింది. తర్వాత హోమ్ రూలు ఇటువైపు తిలకు, ఇటువైపు అనిబీసెంటు ముఖ్యమైన 3 పాయింట్లు. హోమ్ రూల్ లీగ్ శాఖ ఈయన గాడిచల్ల హరి సర్వోత్తమరావు. ఓకే, ఇట్లా ఇంత పర్ఫెక్షను తీసుకొని రావచ్చు. ఆ విధంగా నేను దీన్ని నీకు ఇస్తున్నాను, దాన్ని నువ్వు అట్లా ఉపయోగించుకో. ఇట్లా ఉపయోగించుకుంటే చూడు, నీ కళ్ళ ముందు ఎంతసేపు పట్టింది, హార్డ్లీ 1 or 2 minutes పట్టింది. ఈ 2 minutesలో నువ్వు ఇంత చెప్పగలిగావు అంటే నువ్వు అసలు ఎందుకు భయపడతావండి? ఎగ్జామ్ అంటే ఆనందంగా వెళ్ళి పోస్ట్ తెచ్చుకోవటానికే వెళ్తావు తప్పితే ఏమిస్తాడు, ఏమివ్వడు, ఉన్నవే ఇస్తాడు. అక్కడ లేని అద్భుతాలు చరిత్రలో తవ్వకాలు ఎంత జరిపినా కానీ ఇంతకు మించి తవ్వకం లేదు అక్కడ. 1-2 బిట్లు అయిపోతాయి ఎటు పోయి. చక్కగా తీసుకురాగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఈ స్థాయిలోకి రాగలుగుతావో, సబ్జెక్ట్ని అవలీలలుగా ఇలా నుంచొని టకమని ఆన్సర్ చేయగలుగుతూ ఉంటావో, అసలు తిరుగులేదండి నీకు. అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు మనం ఇస్తున్న ఈ సింప్లిఫైడ్ మెథడ్లో, ఒకప్పుడు అంటే గీతలు పెట్టుకున్నాడు, ఇప్పుడు చాలా చాలా సింప్లిఫై చేసి పారేస్తాం దాన్ని. ఇంత సింప్లిఫై అంటే ఇంకొక ఎవరికైనా చిన్నపిల్లవాడికి ఇచ్చినా కానీ మీరు గంటాపదంగా కరెక్ట్ గంటలో చెప్పేస్తాడండి మొత్తం. అంత సింప్లిఫై చేసాం. అట్లా హిస్టరీ అండ్ పాలిటీని నువ్వు పర్ఫెక్షన్లోకి తీసుకొని వస్తూ ఎవ్రీ వీక్ ఒకసారి దాన్ని బ్రష్ చేస్తూ ఉండు, చాలు. అది అటుపోతుంది, ఇటు ఎకానమీ వెళ్తుంది, కొన్ని పాయింట్స్ ఇక్కడ అందుకుంటావు. ఇంకెక్కడ ఆగుతుంది నీకు? 300 మార్కు 300+లోకే వెళ్ళిపోతావు అవలీలలుగా. ఇంకా నువ్వు అసలు Group 2 రాదు అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. కరోనా సమయంలో అయినా, కరోనా తర్వాత అయినా. కరోనా సమయం అంటే నీకు టీకా వేసుకొని అందరు సర్వే జన సుఖినో భవంతు అనే వరకు ఇదే సమయంలో 10th ఎగ్జామ్లు జరుగుతాయి, ఇంటర్ జరుగుతాయి, అన్ని ఎగ్జామ్లు, అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. ఆంధ్రాలో ఎన్నికలతో సహా అన్ని జరిగిపోవాల్సిందే. ఇక ఆగే సమస్య లేదు అన్నది స్పష్టమవుతుంది. చేతికి శానిటైజర్ రాసుకుంటారు, ఇంకేం రాసుకుంటారో వెళ్ళవలసిందే. సో ఏవి ఆగవు.
ఒక అంచనా ప్రకారం అన్నీ జరిగేవి జరుగుతూ ఉంటాయి. అవి వచ్చిన తర్వాత మీరు తిరిగి చూద్దాం అనుకునే దానికన్నా ఈ ప్రిపరేషన్లో ఈ సమయంలో ఇలా ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఏదైతే నీకు స్కోర్ వస్తుంది వెన్నుముక లాంటిది గ్రూప్ 2 సెలక్షన్కి 300 స్కోర్లో రఫ్లీ 50% 150 అవుతుంది. 110 నుంచి 120 వరకు తెచ్చే పేపర్ నీకు పేపర్ 2. అది ఇట్లా నోటితో చెప్పే విధంగా సింపుల్గా అట్లా ధారబడినట్టు, నీటి ధారబడినట్టు అలా పడిపోతూ ఉండాలి సబ్జెక్టు. ఫస్ట్. సెకండ్, ఇండియన్ ఎకానమీ బేసిక్స్ అన్నీ నీకు వచ్చేసినాయి. మళ్ళీ దాన్ని బ్రష్ చేస్తాను నేను చేసి ఇండియన్ ఎకానమీలో ఏపీ ఎకానమీలో రాబోయే మార్పుల్ని కన్వెన్షన్తో పాటు అటాచ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. వాటితో పాటు పేపర్ 1 కరెంట్ అఫైర్స్ వస్తాయి, నీకు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ స్కోర్ అటువైపు వెళ్తాం. ఇంకా టైం టు టైం అవసరమైనప్పుడు స్ట్రాటజీ మారుస్తాం. ప్రస్తుతానికి ఈ స్ట్రాటజీ కొనసాగించు. ఈ సమయంలో అది ఒకసారి చేజారుతూ ఉంటే మళ్ళీ జారిపోతాం. అందుకే రెగ్యులర్గా ఇంత టైం పెట్టుకో, ఈ విధంగా ప్లాన్ చేసుకో. బయటికి వెళ్తున్నా చెవులో పెట్టుకొని వెళ్తే అయిపోయి పాఠం అయిపోతుంది. నీకు ఏమన్నా ఇట్లా ఒకసారి చూసామంటే అయిపోతుంది. 2-3 పేజీల్లో మొత్తం అంతా కూడా సింప్లిఫై చేసి ఇస్తున్నాను. ఇంకెంతకన్నా ఏం చేస్తామండి? ఇంకా నువ్వు చేయవలసింది ఉంటుంది. అది అంత సింప్లిఫై చేసినప్పుడు నీకు 2-3 రోజులు పడుతుంది అది కూర్చొని చేయాలంటే. దాన్ని సింప్లిఫై 1 నిమిషంలో వచ్చేసింది నీ చేతిలోకి. అది నువ్వు దాన్ని ఒక్కసారి పట్టుకోగలిగితే అయిపోయినట్టే. సో అట్లా కొనసాగించు, అద్భుతమైన ఫలితాలు సాధిస్తావు. సో ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వ్యవసాయ రంగాన్ని డౌన్లోడ్ పెట్టుకోండి. సో అన్నీ ఇచ్చాను. దీన్ని ఇంత మళ్ళీ క్రిస్టలైజ్ చేయడానికి కారణం ఏమిటంటే, ఎక్కడైతే ఈ రీఫార్మ్ కానీ రిలీఫ్ కానీ రికవరీ వస్తాయో వాటన్నిటికి కూడా అక్కడ కరెంట్ రిలేటెడ్గా అటాచ్ చేసుకుంటూ పోతా. అందుకని ఇది ఇవ్వటం జరిగింది. ఇట్లా మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తున్నాను అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా. ఎక్కడెక్కడ మనము సింప్లిఫై చేయొచ్చు, ఎక్కడెక్కడ అప్డేట్స్ చేసుకోవాలి, ఎక్కడ ఏ బేసిక్ పాయింట్స్ చదవాలి, అన్ని అప్డేట్స్ రావు అక్కడ. 75కి 75 కొన్నైనా బేసిక్స్ రావాలి. కన్వెన్షనల్తో పాటు కరెంట్ని రెండింటిని తీసుకొని వెళ్ళాలి. అందుకనే ఇది ప్లస్ కరెంట్ రిలేటెడ్గా ఉండేది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ రావాల్సిందే అక్కడ. అతను పాత ఇండస్ట్రీ పాలసీ ఒకవేళ బిట్ అడిగితే అది రావాలి, ఇది రావాలి. ఇప్పుడు ఏది పోయినా కానీ దూరం అవుతాం. అందుకే అన్నిటినీ బ్యాలెన్స్గా తీసుకొని వెళ్ళాలి. సో ఈ బ్యాలెన్సింగ్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి సంబంధించి. ఓకేనండి. సో సమయానుకూలంగా నేను మళ్ళీ మీకు వీటిల్లో ఏమైనా చేంజెస్ వస్తుంటే తప్పనిసరిగా తెలియజేస్తాను. సో మీరు ఈరోజు ఈ కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి పర్సనల్ మెసేజ్ నేను మీకు ఇచ్చాను. దాన్ని మీరు ఎట్లయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. సెకండ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పదలుచుకున్న అంశం చెప్పేశాను. ఇంకేమైనా ఉంటే తెలియజేస్తాను. సో ఎగ్జామ్ రాయండి, చక్కగా కూల్గా ఉండండి. ఎలాంటి పెయినింగ్ అవ్వక్కర్లే. అందరికీ దేవుడు ఆశీస్సులు ఉంటాయి. ఏమీ కావండి, అందరూ కూడా ప్రశాంతంగా ఉంటాము. సో వస్తుంది సహజము, ప్రకృతి అలా మార్పులు చేర్పులు. ద లా ఆఫ్ నేచర్, చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్. అది సహజము. కాకపోతే ఇది కొత్త రకంగా ఉండేసరికల్లా ఏమవుతుందో అనిపిస్తుంది. సో వెన్ వీఆర్ గోయింగ్ టు అడాప్టింగ్ దట్ థింగ్స్, అది పెద్ద ఇష్యూ కానే కాదు. ప్యానిక్ అవ్వకుండా ఉంటే చాలు. సో అవ్వాల్సిన అవసరమే లేదు. మన జాగ్రత్తలు మనం అంటే ఏమీ కాదు అక్కడ. సో జాగ్రత్తలు తీసుకోండి, పక్క వాళ్ళకి కూడా చెప్పండి. నేను మనం ఒక్కడమే కాదు, వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లీస్ట్ మన సరౌండింగ్ వరకైనా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ రావాలి. సో ఎవరికి వాళ్ళు చేసుకుంటూ వస్తే అందరం కూడా సేఫ్గా ఉంటాం. గాడ్ బ్లెస్ యూ. మళ్ళొక్కసారి గుడ్ లక్.